పోలవరం జనసేన నేత కరాటం రాంబాబు టీడీపీ నేత దేవినేని ఉమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై వీరి సంభాషణ ఉంది. బాగున్నాండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఏదో చూస్తున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారు కదా పెట్టింది రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు పన్నీర్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు 4 ఏళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు ఎదురైంది. అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే ఇవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు కనీసం రాంబాబు గారు ఎట్లా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే అంతే అంతే.